హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకి వైసీపీ మేనిఫెస్టో అండి. అంటే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలోనూ ఒక సెల్ ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే ఓపీఎస్ను ఎందుకు పునరుద్ధరించలేకపోయామో కూడా వివరాలు అయితే తెలుపుతున్నారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుతున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు ఇప్పటికే పెంచి ఉన్నాము అని జగన్ ప్రభుత్వం అంటోంది. ఇక ఓపీఎస్ విధానాన్ని చేయలేకపోయినా ఉద్యోగుల భద్రత, భవిష్యతరాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటే జీపీఎస్ని తీసుకొచ్చామని అయితే సర్ది చెప్తున్నారంటే ఓపీఎస్ ఎందుకు చేయలేకపోయామని అయితే అంటున్నారు. ఇక ఆశా వర్కర్లు, హెల్పర్లు, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులు, 108, 104 వాహనాల డ్రైవర్లు, ఆశా వర్కర్లు ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గతానికంటే భిన్నంగా భారీగా పెంచామని అయితే అంటున్నారు. ఫలితంగా 3 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది అని కూడా చెప్తున్నారండి. ఇక ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం ఏటా 3,600 కోట్ల భారం, తద్వారా 52,000 మందికి మంచి చేశామని అయితే అంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తద్వారా 10,000 మందికి మంచి చేశామంటున్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక సెల్, సైనికులు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని అయితే చెప్తున్నారు. ఇక పోలీసులను వీక్లీ ఆఫ్ ఇచ్చాము, అమల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను అయితే పరిష్కరిస్తామని కూడా చెప్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆప్కాస్ ఏర్పాటు, తద్వారా కమిషన్లు, దళారీలు లేకుండా జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వారికి అందేలా అయితే చూస్తున్నామని చెప్తున్నారు. ఇక వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు కూడా తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీనైతే కోర్సు పూర్తి అయ్యే వరకు లేదా 5 సంవత్సరాల వరకు ఏది గరిష్టంగా ఉంటే దాని ద్వారా చెల్లిస్తామంటున్నారు. 25,000 వరకు జీతం పొందే, అంతకంటే తక్కువ వేతనం పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్యానికి, ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వైద్యానికి సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వారికైతే వర్తింపజేస్తూ ఉన్నామంటున్నారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సో తద్వారా ఉద్యోగులకు మేలు కలుగుతుంది అని అయితే చెబుతూ ఉన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.